చిన్న ట్రైన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ట్రైన్ చూసి మేము ఎంత ఎక్సైట్ గా ఫీల్ అయ్యామో మీరు కూడా అవుతారా? మీరు మాత్రం అవ్వకండి, అది జస్ట్ బోగిని తీసుకెళ్తుంది అంతే, అందుకే అంత చిన్నగా ఉంది. గుంటూరులో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ ఎక్కడ కామెంట్ చేయండి. గుంటూరు నుండి విజయవాడ వెళ్తుంటే అడుగడుక్కి పుచ్చకాయలు కనిపిస్తుంటే నాకైతే మైండ్ పోతుంది. ఎందుకనుకుంటారేమో, డిస్ప్లే చేసిన పుచ్చకాయ ముక్కలను చూస్తుంటే, ఆ కలర్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఇంత బ్యూటిఫుల్ కలర్ నేనైతే ఎక్కడ చూడలేదు. సరే కానీ గుంటూరు నుండి ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ మంగళగిరి సైడ్ టర్న్ తీసుకొని వెళ్ళడం బెస్టా, డైరెక్ట్ గా వెళ్ళడం బెస్టా, ఏది తక్కువ డిస్టెన్స్ తో కామెంట్ చేయండి. డిస్టెన్స్ ఏదైనా కానీ ఆ రోడ్లు మాత్రం భలే ఉంటుంది చెట్ల మధ్యలో. ప్రెసెంట్ అయితే బ్యారేజ్ లో వాటర్ ఈ స్టేజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా దుర్గమ్మని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఏది ఏమైనా కానీ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నా కానీ విజయవాడ వస్తే మాత్రం తెలియని బ్రెయిన్ ఫీలింగ్ ఫ్రెష్నెస్ భలే ఉంటుంది కదా. విజయవాడలో వెళ్లాల్సిన ప్లేస్ కి ఆల్మోస్ట్ అయితే రీచ్ అయ్యాము. మామిడికాయలు చూసారు కదా, అప్పుడే వచ్చేసాయి. టేస్ట్ మాత్రం బాగుంటాయి అని అంటారు, కానీ ఇప్పుడు వచ్చిన మాత్రం అసలు టేస్ట్ ఉండవు కదా. సమ్మర్ గురించి పక్కన పెట్టేస్తే మ్యాంగో సీజన్ వస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము, మ్యాంగో సీజన్ అయిపోతుంది అని అంటే అంతే సాడ్ గా ఫీల్ అవుతారు కదా. ఎంత మంది మ్యాంగో లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. 2 days ట్రిప్ ఇది, రిటర్న్ కూడా చూపించేస్తున్నాను. అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు చెప్పి చెప్పక ఏంటి ఈ సోది అనుకుంటున్నారు కదా. సర్లేండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.